హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పుదీనా రైస్. పుదీనా రైస్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఒక 2 కట్టల వరకు వేసుకోవాలి. వేసుకుని వీటిని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక బండి పెట్టుకుని దాంట్లో ఒక 1/2 కప్ వరకు జీడిపప్పు వేసుకుని వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బంగాళదుంప, పచ్చిమిర్చి, టమోటా వేసుకుని వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని ఇందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయే వరకు అడుగంటకుండా బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకుని దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలి. నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా కడిగి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు నీళ్ళు వడగట్టేసి ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి తీసి మొత్తం ఒకసారి బాగా కలిపి ముందుగా వేపు పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసుకుని మరొకసారి కలిపి ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకో 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పుదీనా రైస్ రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. పుదీనా రైస్తో పెరుగు చట్నీ లేదా బంగాళదుంప కర్రీతో అన్న సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.